అందరికీ నమస్తే. నేను మీ స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు మేకింగ్ విత్ స్వర్ణ. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా ఇలా సింపుల్గా బ్రెడ్ స్లైసెస్ అలాగే ఎగ్స్ తోటి ఇలా చేసి పెట్టండి. భలే ఇష్టంగా తింటారు. మరేమాత్రం ఆలస్యం చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా 3 బ్రెడ్ స్లైసెస్ తీసుకోవాలండి. ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైసెస్ మీద నీళ్లు పోసుకోవాలి. చిన్న గ్లాస్ తోటి పోస్తే సరిపోతుందండి. చూడండి విధంగా నీళ్ళైతే పోసుకుని 1 నిమిషం పాటు ఉంచాలి. తర్వాత ఈ నీళ్ళన్నీ కూడా చేత్తోటి వీడియోలో చూపిస్తున్న విధంగా పిండేసేయాలండి. చూడండి ఈ విధంగా నీళ్ళన్నీ పిండేసిన తర్వాత ఇప్పుడు బాయిల్ చేసుకున్న 3 ఎగ్స్ తీసుకోవాలి. ఎగ్స్ని తురుముకోవాలండి. చీజ్ తురుము మీద ఉంటుంది కదా, దాంతో ఇలా తురుముకోవాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. చాలా బాగుంటాయి. తక్కువ టైంలోనే పిల్లలకి ఈవినింగ్ స్నాక్గా ఇలా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. చూడండి ఈ విధంగా ఎగ్స్ ఇలా తురుముకున్న తర్వాత ఇప్పుడు 1/2 స్పూను సాల్ట్ వేసుకోవాలి. తర్వాత 1/2 స్పూను జీలకర్ర పొడి, 1/2 స్పూను ధనియాల పొడి, అలాగే 1/2 స్పూను గరం మసాలా పొడి, 1/2 స్పూను చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు 3 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాం కదండి, 3 స్పూన్లు కార్న్ఫ్లవర్ వేసుకుని అన్నీ కూడా కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలండి. మీకు కొంచెం లూజ్ అనిపిస్తే ఇంకొక స్పూను కార్న్ఫ్లవర్ వేసుకుని కలుపుకోండి. చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చేతులకి ఆయిల్ అప్లై చేసుకుని మీడియం సైజ్ బాల్స్ లాగా చేసుకోవాలండి. ఈవినింగ్ పిల్లలకి ఇలా చేసి పెట్టండి. భలే ఇష్టంగా తింటారు. చాలా సింపుల్గా చేసేసేయచ్చు. చూడండి ఇలా చేసిన తర్వాత ఇప్పుడు వీటిని టిక్కాల్లాగా చేసుకోవాలి. మీరు సిలిండర్ షేప్లో కూడా చేసుకుని వేయించుకోవచ్చండి. చూడండి ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు బ్రెడ్ క్రమ్స్లో వీటిని డిప్ చేసుకోవాలి. ఇంతేనండి, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ అనేది మనం రెడీ చేసి పెట్టేసేయచ్చండి. ఇదే విధంగా అన్నీ కూడా రెడీ చేసుకోవాలండి. నాకు 3 బ్రెడ్ స్లైసెస్కి 12 టిక్కాలు అయితే వచ్చినాయండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత టిక్కాలు వేసుకోవాలండి. వేసిన తర్వాత స్టవ్ మీడియంలో పెట్టుకుని వేయించుకోండి. లోపల వరకు వేగుతాయి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి తింటుంటే. ఈ విధంగా అన్నీ కూడా వేసి 2 వైపులా కలుపుకుంటూ వేయించుకోవాలి. వేసిన వెంటనే కలపకండి, ఒక 2 నిమిషాలు వదిలేసేసి తర్వాత కలుపుకోండి. చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవటమే. ఇప్పుడు వీటిని చిల్లులు గరిటెలోకి వేసుకోవాలండి. ఇలా వేసుకోవటం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే బాండీలోకే దిగుతుందండి. ఇంతేనండి, చాలా సింపుల్గా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ ఇలా చేసి పెట్టొచ్చండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో మీ ఫీడ్బ్యాక్ నాకు ఇవ్వండి. నేను చేసి చూపించిన బ్రెడ్ ఎగ్స్ తోటి టిక్కా రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో టేస్టీ వెరైటీ హెల్దీ రెసిపీస్ మీకు చేసి చూపిస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.